యాక్టర్ సత్యదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా రావ్ బహదూర్. వెంకటేష్ మహా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్ర టీజర్ లాంచ్ వేడుక నిర్వహించింది ఫిలిం టీమ్. ఈ సినిమా కథ నమ్రత గారు ఫస్ట్ ఓకే చేశారు. ఆవిడ చేసిన తర్వాత నాకు చెప్తాం జరిగింది. నేను అరగంటలో కథ విన్న తర్వాత చాలా డిఫరెంట్ స్టోరీ. మనం ప్రేక్షకులకు సినిమా ఎందుకు చూపిస్తున్నాం, వాళ్ళకి ఆనందం పంచాలి, మేము సేఫ్గా ఉండాలి, ప్రేక్షకులు కూడా సినిమా చూసి మంచి సినిమా తీశారు, ఒక వినోదాత్మకంగా అందించారు, మంచి చిత్రం అని చెప్పి వాళ్ళు అనుకోవాలని చెప్పి తపన పడుతుంటాం మేము. అంతే తప్ప ఏదో సినిమా తీసి ఇప్పుడు ఎంతోమంది స్టేజ్ మీద చెప్తారు మా సినిమా చాలా బాగుంటుంది చూడండి అని, అందరూ నమ్మే తీస్తారు. కానీ మేము నమ్ముతంలో ఒక రకమైన పాయింట్ ఉండే నమ్మేవాడిని. ఇందులో అంత మహా వెంకటేష్ గారి ఈ కథ చెప్పినప్పుడు అరగంట అంటే అసలు ఇది కథ వినగలదు, తీసేటప్పుడు చూస్తే తప్ప దీన్ని సంగతి తెలియదు అని చెప్పి నేను బలంగా నమ్మాను. వెంటనే నేను జాయిన్ అయ్యాను. మహేష్ బాబు గారు లాంటి వారు ప్రజెంటేషన్ ఇవ్వటం, నమ్రత గారు నచ్చి వీళ్ళు రావటం, ఒక రకంగా నాకు మంచి అవకాశం లభించినట్టు. నాకు ఒక స్పాంటేనియస్గా ఒక థాట్ వచ్చినా కూడా సత్యకి కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. సో ద మొమెంట్ ఐ కన్వే దిస్ ఇస్ మై స్పాంటేనియస్ ఐడియా, ఇది ఇమీడియట్గా వచ్చింది, ఇప్పుడు చేద్దాం, ఇది ఇంప్లిమెంట్ చేద్దాం అని చెప్పేసినా కూడా స్పాట్ ఆన్ నేను ఏదైతే అనుకున్నానో దానికి 100% న్యాయం చేస్తాడు సత్య. అండ్ మీరు రావ్ బహదూర్ సినిమా అంటే నేను సత్య పడ్డ కష్టం ఈ సినిమాకి ఇంతకుముందు చెప్పాను, పోను చాలాసార్లు చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పబోతున్నాను. బట్ తను ఈ సినిమా తర్వాత నాకు ఒక మాట అన్నాడు అనమాట. నేను మా అబ్బాయి అంటే సత్య వాళ్ళ అబ్బాయిని కలవటానికి చాలా భయపడుతున్నాను నేను సెట్ నుంచి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే ఈడు ఇంటికి వచ్చేస్తున్నాడు నాతో పాటు రావ్ బహదూర్ గడు, అక్కడ ఎలా మాట్లాడతానో అని చెప్పేసి కొంచెం దూరంగా ఉంటున్నాను. అండ్ లాస్ట్ డే ఇది లాస్ట్ డే షూట్ వాజ్ ఆల్సో రావ్ బహదూర్ గెటప్. ఆ 5 hours కూర్చుని ఒక 2-3 షార్ట్స్ తీయడానికి వేసుకున్నటువంటి గెటప్. సో ఆ 2-3 షార్ట్స్ చేసిన తర్వాత సత్య లైక్ అంటే ఇటువంటి గెటప్ మళ్ళీ ఎప్పుడు వేసుకుంటానో లేదో అన్న లెవెల్కి వెళ్ళిపోయాడు అనమాట. అంత మ్యాడ్నెస్ ఉండాలి, ఈ మ్యాడ్నెస్ అనుభవించున్నాడు ఈ క్యారెక్టర్ చేయడానికి. సత్య, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్. One quote that we all came up with for Rav Bahadur is, this Friday is different from all the 51 Fridays of this year అని. అది ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఊరికే ఏదో మనం కమన్ లెట్స్ పుట్ ట్యాగ్ టు దిస్ ఫిల్మ్, ఈ ఫిల్మ్కి ట్యాగ్ పెట్టి మనం ప్రమోట్ చేసేయాలనేది కాదు. నిజంగా ఈ ఫిల్మ్లో నుంచి వచ్చిన ట్యాగ్ అది దాని వెనక చాలా ఓకే ఏం పెట్టాలి, ఏ ట్యాగ్ పెట్టాలి అంటే, అరే ఓకే మామూలుగా జనరల్లీ మనకి ఒక మలయాళంలో ఒక మంచి క్రేజీ ఫిల్మ్ వచ్చింది అనగానే ఫస్ట్ సపోర్ట్ చేసేది మన తెలుగు వాళ్ళు. ఓకే, ఇంగ్లీష్లో ఒక మంచి క్రేజీ ఫిల్మ్ వచ్చింది అనగానే మొత్తం అబ్సెషన్గా అందరం వెళ్ళిపోయాం. మామూలుగా అందరూ చూస్తుంటారు నో 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 వాట్ ఎవర్ నేను. దెన్ మలయాళం, తమిళ్ ఏదొచ్చినా ఫస్ట్ మనం చాలా సపోర్ట్ చేస్తాం. ఈ జూలై 3rd ఫ్రైడే మన సినిమాని మిగతా ఇండస్ట్రీలో అంతే సపోర్ట్ చేస్తారు. ఈ అంతలాగా అరే అమ్మ తెలుగులో ఏదో క్రేజీ ఫిల్మ్ వచ్చిందిరా రావ్ బహదూర్ అంట అన్నది అక్కడి నుంచి అలా చర్న్ అయ్యి దిస్ 1 Friday is different from all the 51 Fridays అనే ఒక కాయిన్ అయింది, ఒక టర్మ్.